మన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కరే రాయలేదు, చాలా మంది ప్రముఖులు కలిసి రాశారు. ఏ పార్ట్ ఎవరు రాశారు ఇప్పుడు తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ బీహార్కి చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్ చెందిన ఎస్సి ముఖర్జీ గారు, చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీకి ఎంపీకి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ కి కర్ణాటకకు చెందిన శ్రీ బిఎన్ రావు గారు, చైర్ యూనియన్ పవర్స్ కి ఉత్తరప్రదేశ్ చెందిన నెహ్రూ గారు, చైర్ అడ్వైజర్ కమిటీకి గుజరాత్ చెందిన వల్లభాయ్ పటేల్ గారు, మెంబర్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీకి గుజరాత్ చెందిన కేఎం మున్షి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లాది కృష్ణస్వామి అయ్యర్ గారు అండ్ తమిళనాడు నుంచి ఎన్ గోపాలస్వామి అయ్యన్కర్ గారు, ఉమెన్ రైట్స్ రిప్రజెంటేటివ్ కి గుజరాత్ చెందిన హన్సా మెహతా గారు, దళిత్ ఉమెన్ రైట్స్ రిప్రజెంటేటివ్ కి కేరళకు చెందిన దాక్షాయిని వేలాయుధన్ గారు, ముస్లిం ఉమెన్ రైట్స్ రిప్రజెంటేటివ్ కి పంజాబ్ కు చెందిన బేగం ఆజాద్ రజూల్ గారు, ఫైనల్లీ బీహార్ కు చెందిన నందలాల్ బోస్ గారు ఆర్ట్ వర్క్ తో ఇండియన్ కల్చర్ ని యాడ్ చేశారు. అట్లాస్ ఢిల్లీకి చెందిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజత్ గారు మొత్తం రాజ్యాంగాన్ని చేత్తో రాశారు. మన రాజ్యాంగంలో ఏమేం చేంజెస్ చేస్తే ఇండియా ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అవుతుందా డైరీస్.